ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, బీజ మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి అద్భుతమైన ఫలితాలని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం, అందులోనూ పౌర్ణమి అండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మనకిష్టమైనటువంటి పౌర్ణమి రోజున మనం చేసే పరిహారాలు మనకు చాలా మంచి ఫలితాన్ని తెస్తూ ఉంటాయి. ఒక గ్లాస్ వాటర్లో మనం చేసే ఉప్పు కళ్ళతో పరిహారం కావచ్చు, ఇలా చాలా చాలా పరిహారాలు అనేటివి పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన పరిహారాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటామండి. మనం ఎదురు చూస్తున్నటువంటి పౌర్ణమి రానే వచ్చింది. ఈరోజు చాలా అతి శక్తివంతమైనటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమి గడియలు అనేటివి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రాత్రి మీరు 12 గంటల వరకు కూడా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు కానీ, పూజలు కానీ చాలా అత్యంత అద్భుతంగా మనం జరుపుకోవచ్చు. అలాగే ఈరోజు శుక్రవారం కలిసి రావటం ఇంకా అద్భుతమండి. శుక్రవారం రోజు మన హోరా టైంలో 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆ గంట సమయంలో మనం చేసే పరిహారం అనేది మనకు 10 రెట్ల ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే, పరిహారం అనే దానికంటే కూడా మనం ఒక అమ్మవారి మంత్రం అనేది మనం చెప్పుకుంటే కనుక మనకు ఎలాంటి కోరికైనా సరే ప్రతిసారి మనం పరిహారాలే చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు అమ్మవారి మంత్రం అనేది చెప్పుకోబోతున్నాం. ఈ మంత్రాన్ని మనం ఆ హోరా టైంలో ఉచ్చరించినట్లయితే మనకు ఎలాంటి కోరికైనా సరే, ఒక డబ్బు పరంగా కావచ్చు, ఒక ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదంటే మీరు ఏదైనా అప్పులున్నా కానివ్వండి, లేదు అంటే మీ అమ్మాయి పెళ్ళి కావాలి అని కానివ్వండి, మీకు ఎంతో కాలంగా తీరని ఆశ అనేది అలాగే మిగిలిపోయి ఉన్న ఒక కోరిక అనేది తీరలేదు అనుకుంటున్నా, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రం అనేది 21 సార్లు మనం ఈ పౌర్ణమి గడియల్లో ఉచ్చరించినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు ఆ కోరిక, ఆశ, మీరు అనుకున్నటువంటి పని అనేది తప్పకుండా జరిగే తీరుతుందండి. కాబట్టి ఆ పౌర్ణమి గడియల్లో ఆ హోరా టైంలో అనేది మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఒక బీజ మంత్రంతో కూడిన మంత్రం అన్నమాట. బీజాక్షరాలతో కూడిన మంత్రం. ఆ మంత్రాన్ని మనం ఒక నియమ నిబంధనలతో చెప్పుకోవాలంటే, ఖచ్చితంగా అమ్మవారి బీజాక్షరాలతో కూడిన మంత్రాలు చెప్పుకోవాలంటే నియమ నిబంధనలతో ఉండాలి. కానీ మనం చాలా ఆపదలో ఉన్నాము, చాలా అర్జెంటుగా మనకు ఆ పని అనేది జరగాలి, మేము చాలా కష్టంలో, బాధలో ఉన్నాము అనుకున్నప్పుడు అమ్మవారి మంత్రాలు చెప్పుకోవచ్చండి. దానికి తప్పేమీ లేదు. పిలిస్తే పలికేటువంటి అమ్మవారు ఈ కలియుగంలో మనకు పిలవగానే వచ్చి మనల్ని కాపాడగలిగేటువంటి అమ్మవారు వారాహి అమ్మ. కాబట్టి అమ్మను మనం ఏ సమయంలోనైనా, ఎలాంటి కష్టంలో, ఎలాంటి బాధలో ఉన్నా సరే అమ్మవారి మంత్రాలు, అమ్మవారి నామాలు అనేటివి మనం పలకవచ్చు. కాబట్టి మీరు కొంచెం నిష్టగా చెప్పుకోవాలి అనుకున్న వాళ్ళు, మీ మనసు అనేది అంగీకరించకుండా నేను నీట్గా లేను, నీట్గా ఉన్నప్పుడే చెప్పుకోవాలి, పీరియడ్స్ టైంలో చెప్పుకోకూడదు, నాన్ వెజ్ తిని చెప్పుకోకూడదు అనుకున్నప్పుడు, మీ మనసు కనిపించినప్పుడు మీరు నిష్టగా చేయండి. లేదండి మేము కష్టంలో ఉన్నాం, మేము బాధలో ఉన్నాం, మాకు ఈ సమయంలోనే ఈ పౌర్ణమి గడియలు అనేటివి మాకు అత్యంత అవసరం అనుకున్న వాళ్ళు, మీరు ఒక స్నానం పీరియడ్స్ టైంలో ఉన్నా సరే తలస్నానం అనేది చేసి మీరు చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అమ్మవారే సరే మీకు దిగి వచ్చి మరి మీరు సహాయం చేస్తారంటే నమ్మండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో, ఎలాంటి పరిహారంగా కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు అమ్మవారు సహాయం అనేది మీకు అందుతుందన్నమాట. అమ్మవారిని మనం ఎప్పుడైనా సరే అమ్మ అని పిలవగానే, మీ ఇంట్లో మీ అమ్మగారితో ఎలాగైతే మన సొంత అమ్మతో మనం మాట్లాడగలుగుతామో ఆ విధంగా మనం మనసు విప్పి అమ్మతో మన బాధను చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మ మనల్ని, మన తల్లి, మన కన్న తల్లి ఏ విధంగా అయితే మనల్ని రక్షిస్తుందో అలాగే అమ్మవారు కూడా మనల్ని కాపాడుతారండి. ఏదైనా సరే నమ్మి చెయ్యండి ఫ్రెండ్స్. తప్పకుండా మంచి ఫలితం అనేది చూస్తారు. ఒక్కసారి మీరు అమ్మవారిని నమ్మి చెయ్యండి. మీ ఫలితం ఒక్కసారి మీరు చూశాక ఇక ప్రతిసారి కూడా మీకు ఏ కష్టం వచ్చినా
వచ్చినా కూడా చిన్న కష్టమైనా సరే అమ్మవారితోనే చెప్పుకుంటారు. కాబట్టి ముందు నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు ఆ మంత్రం అండి, ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు అనేది చెప్పుకోవాలండి. లేదు మీకు టైం ఉంది అంటే కూడా ఇంకా ఎక్కువ సార్లైనా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం. కాబట్టి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ మంత్రాన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి. లేదు అంటే కూడా మీరు చెప్పేదానికంటే కూడా ఒక నోట్బుక్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం అమ్మవారి మంత్రాల కోసం. బీజ మంత్రాలు, ఏంజల్స్ వర్డ్స్, స్విచ్ వర్డ్స్ వీటన్నిటి కోసం కూడా. ఇలాగే మీరు కొత్తవారైతే ఒక బుక్ అనేది పెట్టండి. ఇప్పటి నుంచైనా మనం ఎన్నో మంత్రాలు చెప్పుకున్నాం. అమ్మవారి వజ్రఘోషం కావచ్చు, నర్పవి, అపరాజిత ఇలాంటి మంత్రాలన్నీ కూడా మనకు అమ్మవారి నామాలండి. ఇవి చిరునామాలు అంటాము. ఈ నామాలన్నీ మనకు ఎంత మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇప్పటికీ కూడా వజ్రఘోషం అనే మంత్రం మాకు చాలా ఫలించిందండి అని ఎన్నో మెసేజ్లు. కాబట్టి ఇలాంటి మంత్రాల కోసం, అమ్మవారి శక్తివంతమైన నామాల కోసం మీరు ఒక నోట్బుక్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. నోట్బుక్లో రాసి పెట్టుకున్నప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు వెంటనే వచ్చి మనం దేవుడి దగ్గర దండం అనేది పెట్టుకొని ఒక మంత్రం అనేది మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీరు అనుకున్న సమయంలో మీ కష్టం అనేది తీరి మీకు రావాల్సిన డబ్బు అనేది తిరిగి వచ్చేసి మీ అప్పు తీరాలి. అప్పుల బాధలతో కృంగిపోతున్న వారైనా సరే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు, మంత్రాలు అనేటివి మనకు ఒక మంచి దారి అనేది చూపించగలుగుతాయి అన్నమాట. ఈ మంత్రాలకే చింతకాయలు రాలుతాయంటే కాదండి, అమ్మవారు మీకు ఒక శక్తి, ఒక బలం అనేది కల్పిస్తుంది. మీరు అప్పుని తీర్చుకోగలిగే శక్తిని, బలాన్ని మీకు అందిస్తుంది. ఒక మంచి దారి అనేది చూపిస్తుంది. కాబట్టి నమ్మి చెయ్యండి ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏంటి అంటే, ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి. ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి. ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి. అంతేనండి. ఈ యొక్క మంత్రాన్ని మీరు 21 సార్లు అనేది జపించి చూడండి ఫ్రెండ్స్. అమ్మవారికి ఈ హోరా టైం అనేది, ఈ గంట సమయంలో మీరు మిస్ అయ్యాము అంటే బాధపడని అవసరం లేదండి. రాత్రి 12 వరకు కూడా పౌర్ణమి గడియలు అనేటివి ఉన్నాయి. కాబట్టి మీరు 12 గంటల వరకు కూడా ఈ మంత్రం అనేది చెప్పుకోవచ్చు. ఇలా చెప్పి చూడండి ఫ్రెండ్స్, మీ జీవితంలో కలిగే అద్భుత మార్పులు అనేవి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.